మీ అమ్మేమో ఆయన కూతురుతోటే నీ పెళ్లి అన్న ఫిట్టింగ్ పెట్టింది. ఇక నీ పెళ్లి రండి మేడం, రండి రండి సార్, రండి. అక్షింతలు తీసుకోండి మేడం, తీసుకోండి మేడం. సార్, వీరు మా కాలనీ వాళ్ళే. తీసుకోండి బాబు, తీసుకోండి. తీసుకో అమ్మా. అందరి చేతులు అక్షతలు ఉన్నాయి కదా. బాబు, అమ్మాయి చేతి ఉంగరం తొడగండి. మిమ్మల్నే బాబు తొడగండి. ఏంటల్లుడు, మీ నాన్నగారి పర్మిషన్ కోసం చూస్తున్నావా? చాలా బుద్ధిమంతుడు అయ్యా. ధ్రువం రాజా వరుణ ధ్రువం దేవ. కార్తిక్, ఆ ఉంగరం తొడగాల్సింది నువ్వు ప్రేమించిన అమ్మాయి సింధుకి. ఏంటి బావుగారు, ఏంటి గొడవ? ఏమంటుంది? వాళ్ళు చెప్పరు, చెప్పలేరు, నేను చెప్తాను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మీకేం పని? మా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే అరిష్టం. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. ముఖేష్, మేము వచ్చింది ఉట్టి చేతులతో వెళ్ళడానికి కాదు, కార్తిక్ ని తీసుకువెళ్ళడానికి. ఏంటి
ఏంటి కార్తీక్ ఇదంతా? ఛే! మా అమ్మాయి సింధు కార్తీక్ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. పెళ్ళెందుకు చెడిపోయిందో ఆ నోటితోనే చెప్పు. సుబ్రహ్మణ్యం గారు, నేనేమి దొంగతనం చేయలేదు, తప్పు పనులు చేయలేదు. దాచిపెట్టుకోవడానికి గుళ్ళో దేవుడి సాక్షిగా ఇతంతో తాళి కట్టించుకున్నాను. భర్త పోయిన నాకు మా కుటుంబ పరిస్థితుల రీత్యా రెండు పెళ్లి చేసుకున్నాను. అది తప్ప? చెప్పండి సార్. నా పెళ్లి నా కూతురు పెళ్లికి ఎలా అడ్డం పడుతుంది చెప్పండి అమ్మా. ఏమిటయ్యా ఈ గోల? మా కొడుకు పెళ్లి ఎవరితో చెయ్యాలనేది మా ఇష్టం. అలాంటప్పుడు మీకు చెప్పకుండా, మీ పర్మిషన్ తీసుకోకుండా కార్తీక్ సింధుని ఎందుకు ప్రేమించాడు? పెళ్లి దాకా ఎందుకు తీసుకొచ్చాడు? చెప్పండి. మీది పరువైన కుటుంబం, సాంప్రదాయమైన కుటుంబం అని పొరపాటు పడి, అయినా మీకు చెప్పాల్సిందంతా చెప్పాం కదా. జరగాల్సిన గొడవ జరిగిపోయింది కదా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఈ మహాతల్లిని మా ఇంటి మీదకి తీసుకొచ్చారు? ఆవిడ గారి మొహం చూస్తేనే కంపరం పుడుతోంది. ఏ కొడతావా? పంతులు గారు, మీరవేం పట్టించుకోకండి, ఉంగరాలు తొడిగించండి. తొడగండి బాబు. థ్యాంక్స్ అమ్మా. తోటి ఆడపిల్ల పరిస్థితి నువ్వైనా అర్థం చేసుకున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? మెడబట్టుకుని గంటేయమంటావా? మాటలు తిన్నగా రానివ్వండి, లేకపోతే. ముఖేష్, సుబ్రహ్మణ్యం గారు, నేనిక్కడికొస్తే ఇలాంటి అవమానం ఎదురవుతుందని నాకు తెలుసు. అయినా వచ్చాను. నేను తప్పు చేయలేదు అని నా అంతరాత్మకి తెలుసు. అయినా మీ ముందు తలంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, నా జీవితం, నా హోదా, నా ఆస్తి, వీటన్నింటికన్నా నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం. అందుకోసం నేనేమైనా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను ఆలోచించను. నన్ను పక్కన పెట్టి నా కూతురు గురించి ఆలోచించండి. దయచేసి మనసు మార్చుకోండి. నా కూతుర్ని కోడలిగా ఒప్పుకోండి. సింధుకి ఫోన్ చేయమంటారా? పిలవమంటారా? ఈ రోజే, ఇప్పుడే, ఇక్కడే ఎంగేజ్మెంట్ చేసేద్దామా? రేయ్, నువ్వు చేసిన దరిద్ర పనికి ఈ ఇంట్లో జరుగుతున్న ఈ గొడవ చూసావా? పెద్దవాళ్లు అన్న మర్యాదతో ఇప్పటి వరకు ఓపిక పట్టాను. జరిగింది చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడున్నారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకొక మాట ఎక్స్ట్రాగా నీ నోటి నుంచి వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా సింధు కోసం కాళ్ళు పట్టుకోవడానికే కాదు, పీక పట్టుకోవడానికి కూడా సిద్ధపడే వచ్చాను. నాకు కావలసింది నా సింధు కళ్ళల్లో సంతోషం చూడటం. మొండితనానికి పోయి నా చేతిలో చావును కొని తెచ్చుకుంటావో, లేక నాకు అల్లుడువై నా ఆస్తికి వారసుడు అవుతావో 24 గంటల్లో డిసైడ్ చేసుకో. అంటే నా కొడుకు చంపేస్తారా? అది నీకు అర్థమైంది. నీ కొడుక్కి చెప్పు.
పద. ఇక చాలే రామ్మా. రామ్మా. బావగారు, బావగారు, బాగుందా? రోగం కుదిరిందా? ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా. ఇప్పుడేం చేద్దామండి? నన్ను అడుగుతావేంటే? ఇదిగో దిష్టి బొమ్మలా నిలబడ్డాడుగా, వీడిని అడుగు. ఛీ! కార్తీక్, సింధు, నిన్ను పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ కార్తీక్. నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను దూరం చేసుకోవు అనుకున్నాను. ఎస్, నా నమ్మకాన్ని నిలబెట్టావు. నీ నమ్మకాన్ని నిజం చేయటానికి నా మనసును చంపుకున్నాను. కార్తీక్, ఎస్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటోంది నీ మీద ప్రేమతోనో నిన్ను వదులుకోలేకో కాదు, చావుకి భయపడి. వాట్? ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకుంటే నన్ను చంపేస్తా అని మీ అమ్మ బెదిరించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే మార్గం లేక ఇలా సరెండర్ అయ్యాను. మా అమ్మ బెదిరించిందా? ఎస్. కార్తీక్, కాస్త నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఆవిడికి కొద్దిగా అయినా ఇంగిత జ్ఞానం ఉండాలి. తన వల్లే కదా మన పెళ్లి చెడిపోయింది. సిగ్గు లేకుండా ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకోబట్టే కదా మా అమ్మ నాన్న అసహించుకుని మన పెళ్లి కాదంది. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మా గడప తొక్కింది. నిన్ను పెళ్లి చేసుకోమంటూ నన్ను ఫోర్స్ చేసింది. సరిగ్గా నా ఎంగేజ్మెంట్ జరుగుతుండగా వచ్చి చెడగొట్టింది. మా అమ్మ నాన్నల ముందు తలెత్తుకోలేకపోయాను. ఏం చేస్తాం, నా తలరాత. వెళ్ళి మీ అమ్మతో చెప్పు, పెళ్లేర్పాట్లు చేసుకోమను. ఏంటి? ఎంగేజ్మెంటా? అవును, నిన్ను చేసుకోలేకపోయానని పెళ్లే చేసుకోవడం మానేనుగా. యూ బాస్టర్డ్! అందం, ఆస్తి, హోదా ఇవేవి లేకపోయినా పర్వాలేదు కానీ వ్యక్తిత్వం లేని వాడిని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. మీ అమ్మ రెండో పెళ్లి చేసుకోగలేంది? Shut up! Shut up! Shut up! Shut up! మా అమ్మని ఇంకొక మాట అన్నా మర్యాదగా ఉండదు. మా అమ్మ పెళ్లికి మన ప్రేమకి సంబంధం ఏంటి? నువ్వు నన్ను చూసి ప్రేమించావా? నా కుటుంబం, వాళ్ళ క్యారెక్టర్ చూసి ప్రేమించావా? మా అమ్మ గురించి నీకేం తెలుసురా? దేవుడు పెట్టిన పరీక్షలు తట్టుకుని కష్టాలు నష్టాలు భరిస్తూ ఎదురు దెబ్బలు తింటూ నా జీవితాన్ని నిలబెట్టింది. నా మీద మా అమ్మ చూపించే ప్రేమ, అభిమానం విషయంలో నువ్వు ఆమె కాలి గోటు కూడా సరిపోవు. మనిషిని ప్రేమించడం కాదు, మనసుని ప్రేమించడం నేర్చుకో. ప్రేమ విలువ తెలియని నీ బోటిగాళ్ళు ప్రేమ జోలికి రాకూడదు. ప్రేమని అపవిత్రం చేయకూడదు. ఎక్కువ మాట్లాడుతున్నావు. హే, గాలికి గిరి గడ్డిపోచ లాంటి వాడివి. నీకు విలువిచ్చి మాట్లాడడం అనవసరం. మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు కాబట్టి నాతో పెళ్లికి రెడీ అయ్యో. వాళ్ళు వద్దన్నారు కాబట్టి ముడుచుకుని ఇంట్లో కూర్చున్నావు. ఇంకో సంబంధం చూశారు కాబట్టి తాళి కట్టడానికి గంగరెద్దులాగా తలూపావు. ఇప్పుడు మా అమ్మ బెదిరించింది కాబట్టి తోక ముడుచుకుని నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు నువ్వు. అసలు అసలు నీకు ఏ మాత్రమైన వ్యక్తిత్వం ఉందా? రేపెవడు బెదిరించి నీ భార్యని నా దగ్గరికి పంపించు అంటాడు.
పంపిస్తావా? నువ్వారా క్యారెక్టర్ గురించి మాట్లాడేది? ఒక విధంగా మా అమ్మ నాకు హెల్ప్ చేసింది. నీలాంటి వాడితో పెళ్లి కాకుండా నన్ను కాపాడింది. నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నా చేతిలో గన్నుంటే షూట్ చేసి పాడేసేదాన్ని. బ్రతికిపోయావు. పో వెళ్ళు. సాంప్రదాయబద్ధంగా నిన్ను చీకొట్టానని చెప్పు. నిప్పులతో స్నానం చేయమను, కానీ వేరే వాళ్ళ జీవితంలో నిప్పులు పోయొద్దను. వెళ్ళి కుక్క పిల్లలా వాళ్ళు చెప్పినట్టు సర్కస్ చేయి. ఇడియట్. బాబాయ్ ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. హోరి నా మావోయ్, నా పెళ్లి నా చావుకొచ్చిందిరా. తప్పిపోయాడేమో. సరేరా, తర్వాత సరే కలుస్తాం. మామ. అన్నా అన్నా అన్నా, ఇతను ఎక్కడైనా చూసావా? చూడలేదండి. ఎంత అందంగా ఉండవని చూడకపోవడం ఏంటన్నా? తెలియదండి బాబు. బాబాయ్. ఏంటబ్బాయ్? ఈయన మా మావయ్య. బాగున్నాడు కదా? అబ్బో, సినిమా హీరోలో ఉన్నాడు. ఎక్కడైనా చూసావా? ఎక్కడ చూడలేదే. ఏంటి బాబాయ్, ఆంటీలనే కాదు అప్పుడప్పుడు దారిని పోయే అంకుల్స్ కూడా చూడాలి. మేనమామయ్య ఎంత అందంగా ఉన్నాడంటే ఇంకా కూతురు ఏ రేంజ్ లో ఉంటుందో. ఛ, మా అమ్మ కనీసం నా మర్దల ఫోటో ఇచ్చి వెతకమన్నా అదో పద్ధతిగా ఉండేది. ఏ ఎగ్జిబిషన్ లోనో, ఏ మాల్లోనో, ఏ చాట్ బాండార్లోనో వెతికి ఇట్ట పట్టేసేవాడిని. ఎక్కడ 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 ఉందో మరదలు, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే మరదలు. ఇక్కడ 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 వేసుకో బాబయ్య. ధర్మం బాబయ్య. ఏంటి బాబు ఇది? మా మేనమామ ధర్మం చేశాను పో. దీంతో ఏం చేసుకోవాలి బాబు? ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ దొరుకుతాడో వెతుక్కో, కనుక్కో, అడుక్కో. ఆయనకి మంచి అందమైన కూతురు కూడా ఉందిరే. పెళ్లి చేసుకో, పండగ చేసుకో. ఇంకెన్నాళ్ళు అడుక్కుంటారా? ఎంజాయ్ చేయి. ఎల్లో. ఈ జీవితానికి సరిపడా ముష్టేశారు బాబయ్య. మీరు చల్లగా ఉండాలి బాబయ్య. ఇక్కడ ఉన్నాడు. ఏంటి బాబయ్య? ఈ ఫోటో లేవు. ఈ ఫోటో నా దగ్గర కనబడకపోతే మా అమ్మ చంపేస్తుందిరా బాబు. ఇందా పో. అంకుల్ అంకుల్ చెప్పల్లుడు. అబ్బా, నీకంత సీన్ లేదు. ఎందుకంటే ఈయన మా మావయ్య. ఈయన దొరికాడనుకో, ఈయన కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను. అది సరే గాని ఈయన ఎక్కడ చూసావా? నేను చూడలేదు. చూడరు, ఎందుకంటే ఈయన ఎవరికి కనబడ్డు. పాపం ఎవరో ఫోన్ మర్చిపోయినట్టున్నారే.
హాయ్ గాజులమ్మాయి అంటే ఇది ఆ అమ్మాయి మొబైల్ అనమాట. ఎక్కడుందేంటి? బంగారం మళ్ళీ ఇలా టచ్లోకి వచ్చావా? దేవుడా ఎందుకిలా? ఏంటి చమక్కులు? అబ్బా అయ్యో నువ్వు ఏ డ్రెస్ లో అయినా బానే ఉంటావు. ఈ మొబైల్ కోసమైనా ఫోన్ చేస్తావుగా, నీ తీయటి గొంతు మళ్ళీ వినొచ్చు. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం. కుర్రో కుర్రు కుర్రో కుర్రు చేయి చాపుతారా?